అపాచీ హైవ్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంక వీడియోలో వస్తే అపాచీ హైవ్ అనేది బిగ్ డేటాని ఎస్‌క్యూఎల్ క్వెరీస్ యూజ్ చేసి అనలైజ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక పవర్‌ఫుల్ టూల్. సింపుల్‌గా చెప్పాలంటే హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేయడానికి జావా కోడింగ్ రాయకుండా డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్‌తో మనం అనలైజ్ చేయొచ్చు. క్వెరీస్ రాసి అనలైజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం హైవ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తుంది, రియల్ టైమ్ యూస్ కేసెస్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూద్దాం. వాట్ ఈజ్ హైవ్? అపాచీ హైవ్ అనేది హడూప్ పైన బిల్డ్ చేసిన డేటా వేర్హౌసింగ్ టూల్. ఇది హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. హైవ్లో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ నేమ్ వచ్చేసి హైవ్ క్యూఎల్. ఇది ఆల్మోస్ట్ ఎస్క్యూఎల్ లాగే ఉంటుంది. అండ్ ఎర్లియర్ ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు, హడూప్లో బిగ్ డేటా ప్రాసెస్ చేయాలంటే కాంప్లెక్స్ మ్యాప్ రెడ్యూసెస్ ప్రోగ్రామ్స్ రాయాల్సి వచ్చేది. సో ఇక్కడ హైవ్ వచ్చాక సింపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్తో బిగ్ డేటాని ప్రాసెస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, హైవ్ ఆటోమేటిక్గా స్పార్క్ ఆర్ మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. వై హైవ్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కంపెనీస్ ఈ హైవ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయి? బికాస్ ఎవ్రీ కంపెనీ హ్యూజ్ డేటాని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ వాచ్ హిస్టరీ స్టోర్ చేస్తుంది. అమెజాన్ కస్టమర్స్ ఆర్డర్స్ని స్టోర్ చేస్తుంది. సోషల్ మీడియా క్లిక్స్, లైక్స్, యూజర్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ కలెక్ట్ చేస్తాయి. ఈ డేటా సైజ్ వచ్చేసి టెరాబైట్స్ అండ్ పెటాబైట్స్లో ఉంటుంది. సో నార్మల్ డేటా సెట్స్కి ఇస్తే ఇవి హ్యాండిల్ చేయడం కష్టం, ఇంత బిగ్ డేటాని. సో కాబట్టి హైవ్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, రిపోర్ట్స్ని జనరేట్ చేస్తారు, అనలిటిక్స్ చేస్తారు, అండ్ హ్యూజ్ డేటా సెట్స్ని ప్రాసెస్ చేస్తారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎస్క్యూఎల్ వచ్చిన వాళ్ళకి హైవ్ నేర్చుకోవడం వెరీ ఈజీ, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు ఎస్క్యూఎల్. వీఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఇన్ హైవ్. అండ్ హైవ్ ఆర్కిటెక్చర్. నౌ హైవ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక యూజర్ హైవ్ క్యూఎల్ క్వైరీ రాస్తాడు. హైవ్ కంపైలర్ ఆ క్వైరీస్ని చెక్ చేసి ఎగ్జిక్యూషన్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ స్పార్క్ ఆర్ మ్యాప్ రెడ్యూస్ని యూజ్ చేసి ప్రాసెసింగ్ చేస్తుంది. డేటా అనేది HDFS ఆర్ S3 నుండి రీడ్ చేస్తుంది. ఫైనల్లీ రిజల్ట్స్ యూజర్కి రిటర్న్ చేస్తుంది. ఇది SQL యొక్క హైవ్ యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ హైవ్ క్యూఎల్ అంటే, ఇప్పుడు ఒక సింపుల్ క్వైరీ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ డిపార్ట్మెంట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇది ఒక సింపుల్ క్వైరీ. ఈ క్వైరీ ఏం చేస్తుందంటే, ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కౌంట్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తే మీరు ఇది నార్మల్ SQL క్వైరీ లాగానే ఉంది. అందుకే SQL డెవలపర్స్కి హైవ్ నేర్చుకోవడం చాలా ఈజీ, వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు SQL డెవలపర్స్ అనేది. పార్టిషనింగ్ అనేది హైవ్లో వెరీ ఇంపార్టెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. సపోజ్ మన దగ్గర హ్యూజ్ సేల్స్ డేటా ఉంది. సో ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ డేటా ఒక టేబుల్లో ఉంటుంది. ఇప్పుడు 2025 డేటా మాత్రమే కావాలి అంటే ఎంటైర్ డేటా స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా హైవ్ డేటాని పార్టిషన్స్గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వైజ్ డేటా, మంత్ వైజ్ డేటా, రీజన్ వైజ్ డేటా ఇలాగా. సో రిక్వైర్డ్ పార్టిషన్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది. దీనివల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, క్వైరీ పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది, వెంటనే రిజల్ట్ అనేది ఇస్తుంది. బకెటింగ్ గురించి చూద్దాం. పార్టిషనింగ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంది, బట్ బకెటింగ్ ఏంటంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది యూజింగ్ హ్యాషింగ్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ డేటాస్ని ఒక 10 బకెట్స్ లాగా డివైడ్ చేయొచ్చు యూజింగ్ బకెటింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు దీనివల్ల ఫాస్టర్ జాయిన్స్, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో లార్జ్ స్కేల్ ప్రాసెసింగ్లో బకెటింగ్ అనేది చాలా యూస్ఫుల్ మెథడ్. నెక్స్ట్ హైవ్ వర్సెస్ MySQL. చాలామంది బిగినర్స్ హైవ్ అండ్ MySQLని కంపేర్ చేస్తారు, కానీ MySQL మెయిన్లీ ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, వెబ్సైట్స్, అప్లికేషన్స్. కానీ ఇక్కడ ఏంటి, హైవ్ అనేది హ్యూజ్ అనలిటిక్స్ కోసం డిజైన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే MySQL అనేది స్మాల్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్ కోసం డిజైన్ చేశారు, అండ్ హైవ్ అనేది బిగ్ డేటా అనలిటిక్స్ కోసం డిజైన్ చేశారు. సో హైవ్ స్లోగా ఉంటుంది,
కంపేర్ టు MySQL. బట్ బిగ్ డేటాని హ్యాండిల్ చేయగలదు. రియల్ టైమ్ యూస్ కేసెస్. నౌ రియల్ టైమ్లో హైవ్ ఎక్కడ యూస్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు హైవ్ని మెయిన్గా ETL పైప్లైన్స్, లాగ్ అనాలిసిస్, రిపోర్టింగ్ డాష్బోర్డ్స్, డేటా వేర్హౌసింగ్, క్లిక్ స్ట్రీమ్ ఎనాలిటిక్స్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఈ హైవ్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ కంపెనీ తీసుకుంటే అందులో బిలియన్స్ ఆఫ్ కస్టమర్ రికార్డ్స్ని అనలైజ్ చేయడానికి హైవ్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్లీ అపాచీ హైవ్ అనేది SQL బేస్డ్ బిగ్ డేటా అనలిటిక్స్ టూల్. ఇది హ్యూజ్ డేటాని సింపుల్ SQL క్వైరీస్తో ప్రాసెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డేటా ఇంజనీరింగ్ వరల్డ్లో హైవ్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్ టూల్. సో ఎస్పెషల్లీ స్పార్క్, హడూప్, AWS టూల్స్తో కలిసి చాలా ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తారు ఈ హైవ్ టూల్ని. సో ఇది హైవ్ యొక్క షార్ట్ వీడియో. ఇంకా ఫుల్లీ అండ్ ప్రాజెక్ట్ వీడియోస్ని చేస్తాను విత్ డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ టూల్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.